హాయ్ గాయస్, మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకోసం. ఈ నోటిఫికేషన్ హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ ఏవియన్ డివిజన్ హైదరాబాద్ నుంచి వచ్చిందండి. హైదరాబాద్ నోటిఫికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఈ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది నోటిఫికేషన్ నెంబర్. అదేవిధంగా నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 6th May 2024. సో ఇక్కడ చూడండి, ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ ట్రేడర్స్ అప్రెంటిస్ ఇన్ హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ హైదరాబాద్ అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961. సో ఇక్కడ అప్రెంటిస్ని రిక్రూట్ చేయడానికి, ఐటీఐ ట్రేడ్ చేసిన వాళ్ళని రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇది మా యొక్క చిన్న రిక్వెస్ట్గా మీరు భావించండి. అలా చేస్తేనే మాకు మోటివేషన్ కలిగి ఇలాంటి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం కలుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఫర్ అండర్గోయింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ డివిజన్ ఫర్ ద ఇయర్ 2024 to 25. 2024-25 సంవత్సరానికి గాను అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేయడానికి, అప్రెంటిస్ని రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 2 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. దాంట్లో మొదటిది ఇది అండ్ రెండోది ఇంకో నోటిఫికేషన్ ఉంది. ఈ 2 నోటిఫికేషన్లకు సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఇది అప్లోడ్ చేస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ 2వ నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఫస్ట్ నోటిఫికేషన్ ఐటీఐ ట్రేడ్కి సంబంధించి ఉంటే, సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి హయ్యర్ గ్రేడు, హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళకు, ఎడ్యుకేషన్ కలిగిన వాళ్ళకు, అంటే ఎక్కువ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళకు కూడా ఆ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆ నోటిఫికేషన్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకండి. ఇక్కడ టేబుల్ చూడండి, సీరియల్ నెంబరు, ట్రేడ్ డిసిప్లిన్, వేకెన్సీస్ అండ్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది అన్ని ట్రేడ్లకి ఒకటే క్వాలిఫికేషన్ అండి. ఐటీఐ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్. ఏదైతే మీరు ట్రేడ్కి అప్లై చేయాలనుకున్నారో, డిసిప్లిన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ట్రేడ్లో మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్లో 55, ఫిట్టర్లో 35, ఈ విధంగా టోటల్గా అన్ని ట్రేడ్లకు కలిపి 200 అప్రెంటిస్ ట్రైనీస్ని రిక్రూట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. 200 మంది అండి, మంచి చిన్న ఫిగర్ ఏం కాదు. ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఫ్యూచర్లో ప్లస్ అవుతుంది, కొంచెం యాడెడ్ అడ్వాంటేజెస్ లాగా పనిచేస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఐటీఐ రెస్పెక్టివ్ ట్రేడ్లో చేసి ఉండాలి అని చెప్పి క్లియర్గా ముందే చెప్పుకున్నాము. స్టైపండ్ అనేది అప్రెంటిస్ యాక్ట్ 1961 అండ్ రూల్స్ ప్రకారము, సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్ ప్రకారము స్టైపండ్ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ చేసి ఉందో ఆ అమౌంట్ అనేది మీకు ఇస్తారు. అదేవిధంగా రిజర్వేషన్స్ చూసుకుంటే, ద రిజర్వేషన్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ విల్ బి అడ్మిసబుల్ యాజ్ పర్ ద అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961. సో ఈ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ఆధారంగా రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. హౌ టు అప్లై చూస్తే, హౌ టు అప్లై ద రిజర్వేషన్ ఫర్ interested and eligible candidates who meet the notified criteria may walk in as per the given details and procedures mentioned below. ఇక్కడ వాకిన్ అడుగుతున్నారండి, వాకిన్కి రావాలి అని అడుగుతున్నారు. సో మనం ఫర్దర్ ప్రాసెస్లో యాక్చువల్గా ఇది వాకిన్లో చేస్తారా లేదా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా అనేది చూద్దాం. ఇక్కడ టేబుల్లో చూడండి, ట్రేడ్ వైజ్ వాకిన్ డేట్స్ అనేవి మెన్షన్ చేశారు, టైమింగ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్. దీనికి 20వ తారీఖు May 2024 ఇంటర్వ్యూ అయితే మార్నింగ్ 9 గంటలకు జరుగుతుంది. అదే రోజు ఫిట్టర్, ప్లంబర్, పెయింటర్, దీనికి మధ్యాహ్నం 1 గంటకు జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ట్రేడ్ చూసుకుంటే కోపా మోటార్ వెహికల్ మెకానిక్, దీనికి 21
5/2024 నాడు ఉదయం 9 గంటలకు వాకింగ్ జరుగుతుంది. ఆ తర్వాత అదే రోజు ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్మెన్, మెకానికల్ దీనికి మధ్యాహ్నం పూట 1 గంటకు అదే రోజు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. తర్వాత నెక్స్ట్ ట్రేడు మెకానిస్టు, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ టర్నర్ దీనికి 22 మే 2024 నాడు ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూస్ జరిగితే అదే రోజు డ్రాఫ్ట్మెన్, సివిల్ వెల్డర్కి మధ్యాహ్నం 1 గంటకు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. సో ఈ టేబుల్ని మీరు క్లియర్గా చూసుకోండి. అదేవిధంగా మీ యొక్క ట్రేడ్ని బేస్ చేసుకొని ఏ రోజు ఏ టైంకి ఇంటర్వ్యూ ఉంటుంది అనేది చూసుకొని ఆ టైంకు మీరు ఇంటర్వ్యూ అందుకునేటట్టుగా వెళ్ళండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ జరిగే అడ్రస్ వచ్చేసి ఆడిటోరియం బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియేషన్ డివిజన్, బాలానగర్, హైదరాబాదు. సో ఇక్కడ ఇచ్చండి అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ అడ్రస్లో వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆధార్ కార్డ్, 10th క్లాస్ సర్టిఫికేటు, ఐటీఐ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, రిజర్వేషన్ కమ్యూనిటీ సర్టిఫికేటు, తర్వాత డాక్యుమెంట్స్ ఫర్ సబ్మిషన్, ఫోటో కాపీ కావాలి, అండ్ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ ఫామ్ కావాలి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కావాలి. సో మీ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా జిరాక్స్ చేసి తీసుకెళ్ళాలి. అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ఫామ్ కావాలి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. ఈ విధంగా ఈ చెక్ లిస్ట్ ప్రకారము డాక్యుమెంట్స్ అన్నింటినీ రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ది మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పర్ఫెక్ట్గా ఉందా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు సూటబుల్ అవుతుందా లేదా, ఎలిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి అప్రెంటిషిప్ india.gov.inలో మీరు రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఆ కాపీ కూడా మీరు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ అప్రెంటిషిప్ india.gov.inలో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ని అన్నింటినీ ఫోటో కాపీని, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని, మిగతా సర్టిఫికేట్స్ని అన్నింటినీ కూడా పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇవ్వవలసి ఉంటుంది. ఈ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ఆధారంగానే మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని కంపల్సరీగా మీరు యాక్టివ్లో ఉన్నవి యూజ్ చేయండి. Candidates who have passed apprenticeship under Center of Excellence scheme need not to apply. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు. అప్రెంటిస్షిప్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు. జీఓవి ఆంధ్రప్రదేశ్ అప్రెంటిస్షిప్ india.gov.in అనేది ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ ఈ విధంగా మీరు అప్లోడ్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు. ఈ వెబ్సైట్లో మీ అప్లికేషన్ చేసిన 2 వారాల తర్వాత మీకు అప్డేట్ చేస్తారు. సో దాన్ని మీరు చూస్తూ ఉండాలి. ఈ విధంగా అప్లోడ్ చేయడంతో పాటు మీకు ఒక ఈమెయిల్ కూడా ఫార్వర్డ్ చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈమెయిల్ అనేది కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మిగతావి కొన్ని జనరల్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని కూడా మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. దీనికి సంబంధించిన పూర్తి లింక్స్ అన్నింటిని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీ లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఎందుకంటే అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, కానీ లైక్ చేయడము, షేర్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయాలి, షేర్ చేయాలి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.